హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వైజాగ్ వచ్చామని తెలుసు. అక్కడి నుంచి మేము రోప్వే వెళ్ళాము. అలాగే ఇక్కడ నుంచి సబ్మెరైన్ కూడా వచ్చామని మీరు చూసారు. అయితే సబ్మెరైన్ డీటెయిల్ వీడియో అయితే నేను ఇందులో మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి దీని పేరు కుర్సురా సబ్మెరైన్ అనమాట. ఇది మ్యూజియం చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సబ్మెరైన్ అనమాట. ఇది రియల్ కాబట్టి సబ్మెరైన్ అసలు ఎట్లా ఉంటుంది లోపల ఏంటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ నేనైతే ఈ వీడియోలో మొత్తం మీతో నేను షేర్ చేస్తాను. అలాగే సెలవుల్లో వచ్చాం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా మేము టైం స్పెండ్ చేసి వీడియో అయితే మాత్రం తీయడం జరిగింది. అలాగే ఈ ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అలాగే ఇంకా మీదటి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటుగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు లైన్లో నించుంటున్నాము. ఇక్కడ నుంచి మేము ఏంటి అంటే టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ క్రౌడ్ అంతా తప్పించుకుని మొత్తానికి లోపలికి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ ఎంత పడింది ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఎట్లా ఉంది ఏంటి అనేది మాత్రం వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ వచ్చేసి టికెట్ ప్రైస్ అడల్ట్స్కి వచ్చేసి 70 రూపీస్, అలాగే చిల్డ్రన్స్కి 40 రూపీస్. కెమెరా అయితే మనం 50 రూపీస్ పే చేయాలి. వీడియో కెమెరా అయితే 200 రూపీస్ మనం దీనికి పే చేయాలన్నమాట. అండ్ వీడియో కెమెరా ఖచ్చితంగా మీరు టికెట్ అయితే తీసుకోవాలి, లేదు అంటే కనుక మధ్యలో ఆపేస్తారు, వాళ్ళు అసలు తీయనివ్వరు. అండ్ కెమెరా అంటే ఓన్లీ ఫర్ స్టిల్స్ అనమాట, అంతే. అంటే ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే, అది మాత్రం దానికి 50 రూపీస్. అండ్ మేము వచ్చేసి లోపలికి అయితే ఇప్పుడు వచ్చాము. అండ్ ఇక్కడ కొంచెం వెయిటింగ్ అయితే ఉంది. ఈ వెయిటింగ్ అంతా అలా చూసుకుంటూ మధ్యలో మనకి ఏంటంటే చుట్టూ కూడా బీచ్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా మనం అసలు లైక్ బోర్ కొట్టదు మనకి. అలాగే పైన చూడండి ఏరోప్లేన్స్ ఎట్లా వెళ్తున్నాయో మనకి ఎంత క్లియర్గా కనిపిస్తాయి అంటే చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి ఇక్కడికి. అలాగే ఫైనల్లీ మేమైతే ఫస్ట్ ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకుని అట్లా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ లాస్ట్ మాదే బ్యాచ్, ఎందుకంటే అప్పటికే చాలామంది అయిపోయారు అండ్ టైం అయిపోయింది, గేట్స్ అవి క్లోజ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే లోపలికి వెళ్ళడానికి లైన్లో అయితే నించున్నాం అనమాట. అలాగే ఈ లైన్లో కూడా మనకి ఎటువంటి బోరింగ్ లేకుండా ప్రతి ఒక్కటి అసలు ఈ పార్ట్స్ ఎక్కడి నుంచి మనకి అసలు ఈ సబ్మెరైన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క ప్రతి పార్ట్ కోసం కూడా ఇక్కడ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. మీకు ఏమైనా ఫుల్గా చదవాలి అంటే కనుక వీడియో పాస్ చేసుకుని ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇన్ని ఇయర్స్ దా ఇది ఎట్లా వచ్చింది ఏంటి అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటివి ఖచ్చితంగా మనం పిల్లలకి చూపించాలి, మనం కూడా చూడాలి. మేము సబ్మెరైన్కి అయితే అసలు ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైం సబ్మెరైన్కి అయితే విజిట్ చేయడం అనమాట. అండ్ ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే వీటికి జస్ట్ పెయింటింగ్ వేసేది తుప్పు పట్టకుండా అనమాట, అంతే. ఇవన్నీ ఐరన్ కాబట్టి. అండ్ ప్రతి ఒక్కటి ఈవెన్ వాళ్ళు అప్పటి టైంలో వాడిన బ్యాటరీస్ కానీ, గన్లో ఒక బుల్లెట్స్ కానీ ఎట్లా అసలు అప్పుడే ఇంతలా ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటనేది చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ చూడండి ఇది వచ్చేసి ఇండికేటర్ బుయో అనమాట. అండ్ చూడండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయో, ఇవి ఎట్లా క్యారీ చేసేవారు ఏంటో ఇప్పటికీ నాకు ఐడియా లేకుండే. అండ్ ఇది వచ్చేసి టార్పెడో, అంటే లైక్ బుల్లెట్ లాంటిది అనమాట ఇది. సో చాలా అంటే చాలా అసలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మంచిగా అనిపించింది. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలని కూడా అనిపించింది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక బ్యాటరీ సెల్ అంట, ఇది యూజ్ చేసేవారు. అండ్ ఇందాక మనం ఫ్రంట్లో కూడా ఒకటి చూసాం, ఇది ఒకటి సెకండ్ అనమాట. అండ్ బాగుంది, చాలా బాగా అనిపించింది.
ఫైనల్లీ లోపలికైతే ఎంటర్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి అంటే కంపార్ట్మెంట్స్లా ఉంటాయి, లైక్ 7 కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇక్కడ ఫస్టే మనకి వీడియో తీస్తున్నా లేదా ఫొటోస్ తీస్తున్నా వెంటనే వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ మీరు టికెట్ లేకుండా ఇట్లాంటివి తీసారంటే మాత్రం వెంటనే డిలీట్ చేయించేస్తారు. మేము టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నేనైతే ఇలా వీడియోస్ అవి తీస్తున్నాను అనమాట. అండ్ అలాగే మనకి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసినప్పుడు ఓ మై గాడ్ అసలు ఇన్ని రకాలైన ఇక్కడ లైక్ మెషిన్స్ ఉన్నాయి, వీళ్ళు ఎట్లా యూజ్ చేసేవారు సరిగ్గా తెలియకపోతే ఇంకా అంతే అనమాట. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ అంటే అప్పట్లో ఇక్కడ ట్రావెల్ చేసిన వాళ్ళందరి ఫొటోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ కంపార్ట్మెంట్స్ చూసారా ఎంత కిందకు ఉన్నాయంటే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అండ్ వాష్ మెషిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ లైక్ వాళ్ళు చేసుకునే ఫుడ్ కిచెన్ కానీ వాళ్ళు తినే ప్లేస్ కానీ అన్నీ 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 ఎంత అంటే అసలు టూ మచ్గా అనిపించింది. ఇంత చిన్న చిన్న వాటిలో ఎట్లా స్టే చేశారు, అది కూడా సముద్రం మధ్యలో లోపల ఎట్లా స్టే చేశారు అనేది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ 7 కంపార్ట్మెంట్స్ ఒకసారి అయితే మీరు చూడండి ఎట్లా ఉందో, మీకే ఒక ఐడియా వస్తుంది. ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు ఇలా పడుకునేవారా, ఇట్లా తినేవారా, ఈ ప్లేస్లో వండుకునేవారా అని చెప్పేసి. అండ్ వాష్రూమ్స్ అయితే మరీ టూ మచ్గా ఉంటాయన్నమాట, చాలా చిన్నవి అంతే, ఇంకా అట్లా యూజ్ చేసేవారు. అండ్ చూడండి వీళ్ళ ఒక డైనింగ్ ప్లేస్ ఇది. ప్రతి ఒక్కటి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకో ఇక్కడ అంతా కూడా ఇవి నాకు తెలిసి బ్యాటరీ ఫిట్ చేసే ప్లేసెస్ అనమాట, కింద ఏవైతే ఉన్నాయో ఓపెన్గా అవి. అండ్ చూడండి అప్పట్లో ఎట్లా ఉండేవి ఏంటి అనేది మనకు బాగా అనిపించింది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి వచ్చేసి చాలా అంటే చాలా ఏంటంటే ఇలా మెషిన్స్ ఉన్నాయి, మనం ఏది యూజ్ చేస్తామనేది మనకి ఇంత కూడా ఐడియా లేకుండే అక్కడ బోర్డు పెట్టారు కాబట్టి మనకి ఏమైనా తెలుస్తుంది అంతే. అండ్ చూడండి ఇదంతా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉందో ఏంటో, నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫైనలీ చూసారు కదా లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇది ఒక లాస్ట్ ఫైనల్ కంపార్ట్మెంట్ 7 అనమాట. ఇంకా మేము వచ్చింది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే అంతే. అండ్ చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా వచ్చేదే ట్రై చేయండి. ఇదిగో చూడండి ఇందాక మనం చూసాం కదా ఎట్లా పెడతారు బుల్లెట్స్ ఎట్లాంటివి ఏంటి అనేది. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను మొత్తం అంతా కూడా మీకు చూపించాను. సబ్మెరైన్ లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మీరు పక్కన చూసుకున్నట్లయితే మొత్తం మీకు బీచ్ వ్యూ అంతా కనిపిస్తూ అసలు ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. అలాగే ఈ కుర్సురా సబ్మెరైన్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ పిల్లలకు కూడా మంచిగా చూపించామని అనిపించింది నాకైతే. అండ్ ఈ వీడియోని ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.